జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ 10వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ఈరోజు 10వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి పట్టణంలోనే నాటిన మొక్కలకు వేయడం జరుగుతుందని, ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామో, పురపాలిక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైంది. నీలం రంగు బుట్ట పొడి చెత్తకు, ఆకుపచ్చ రంగు బుట్ట తడి చెత్తకు ప్రజల కోసం మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం శ్రీ జీవన్ మోడీ అంటే శ్రీ జీవన్ మోడీ ఫార్ములాను అమలు చేసి మెట్పల్లి స్వచ్ఛతను కాపాడుతాం. మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్లోని ఉచిత స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సేవలు పొందవచ్చు. కమర్షియల్ షాప్ నిర్మాణకు విధిగా 2 చెత్త డబ్బాలను అమర్చుకొని తడి చెత్తను, పొడి చెత్తను వేరుగా చేసి మున్సిపల్ సిబ్బందికి అందించలేదు. ఈ విధంగా పోటీలో మంచి ర్యాంక్ సాధించడానికి తోడ్పాటు అందించారు. బట్టల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కాబట్టి ప్రజలంతా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీకి సహకరించగలరని కోరుతున్నారు. దానిపై వారు కమిషనర్, పురపాలక సంఘం